క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితులారా, దైవ బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే నిత్యము నేను చేసుకున్నటువంటి ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా మా గురించి, అలాగే మా ఒక్క మినిస్ట్రీ గురించి, పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు మన 50 మందిని దీవించునుగాక. ప్రియ స్నేహితులారా, యథావిధిగానే పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుని, అలాగే మీతో కూడా కొన్ని మాటలు, హెచ్చరణతో కూడా మాటలు పంచుకొని నేను ఆశపడుతున్నాను. అందుకు ఆత్మదేవుని యొక్క సహాయాన్ని నేను కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం పదే పదే చదివేటువంటి ఒక మాట ఒకటి ఉంది. ఏంటో తెలుసది? నా గొర్రెలు నా స్వరము వినును. ఈ మాట ఎంతమంది చదివి ఉంటారో నాకు తెలియదు, ఎంతమంది వినుంటారో నాకు తెలియదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా మాట వినును అని పలుసార్లు దైవ సేవకులు చెప్పుంటారు, పలుసార్లు మనం చదివుంటాం. అయితే ఈ మాట మనందరికీ చాలా సుపరిచితం. ఈ మాటను మనం ధ్యానం చేసే ముందు ఒక చిన్న మోరల్ స్టోరీ మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎప్పటిలాగే ఒక చిన్న కథ మీతో చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒకసారి ఒక గ్రామంలో ఒక గొర్రెలు కాసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర దాదాపు 150 గొర్రెలు ఉన్నాయి. 150 గొర్రెలను ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా ఇతను ఒక ఎత్తైన కొండకు తీసుకువెళ్ళి అక్కడ వాటిని మేపించి మరలా సాయంకాలము ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇలా ప్రతిరోజు కూడా గొర్రెలను తీసుకువెళ్ళడం, వాటిని మేపించడం, నీళ్లు తాపించడం, అలాగే దొడ్డికి తీసుకొచ్చి వాటిని పరుండు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది క్రమం తప్పకుండా ఈ యొక్క గొర్రెల కాపరి చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ఈ యొక్క గొర్రెలు ఇంటి దగ్గర నుంచి, అలాగే ఆ ఒక్క మేసేటువంటి ఆహారం మేసేటువంటి ప్రదేశం ఏదైతే కొండ ఉందో, ఏ ఒక్క ఎత్తైన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళే ఈ యొక్క మధ్యలో, మార్గ మధ్యంలో పలుసార్లు ఈ గొర్రెలు ఏం చేస్తూ ఉంటే, మార్గం ఏదైనా తప్పిపోతుంటేనో ఎక్కడికైనా పక్కకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క గొర్రెల యజమాని కాపరుండు కదా, ఈ కాపరి ఏం చేస్తూ ఉంటే వాటిని ఎలా మందలిస్తాడంటే, వాటికి తెలిసినటువంటి భాష, అది వేలవేసో, విజిల్ కొట్టో, లేకుంటే అరిసో, ఏదో ఒక రీతిగా వారిని సరి అయిన మార్గానికి తీసుకొచ్చి వారిని ఒక చక్కటి మార్గములు నడిపించేటువంటి ఒక భాష, వీరికి సంభాషించే భాష వారికి అర్థమవుతూ ఉంటది. ఎప్పుడైతే ఈ యొక్క కాపరి మాట వారికి వినబడుతుందో, ఆ గొర్రెలకు వినబడుతుందో, అప్పుడు ఈ గొర్రెలన్నీ కూడా పక్కకు వెళ్ళాలన్న ఆలోచన కూడా మాని సరి అయిన మార్గములు వెళ్తూ వస్తూ ఉండేవి. ఆహారంకు పగలైతే ఉదయకాల సమయంలో వెళ్ళడం, సాయంకాలము ఇంటికి రావడం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఏమైపోయిందనంటే ఈ యొక్క 150 గొర్రెలు ఏమైందనంటే, ఒక్కసారి ఉదయాన్నే తీసుకువెళ్ళాడు ఆహారం భుజించడానికి. ఉదయాన్నే వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఒక్క గొర్రె మాత్రము తప్పిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి గొర్రెల కాపరికి కూడా మనము గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటారంటే, ఇంటికి వచ్చిన వెంటనే ప్రతి గొర్రెను కూడా పరిష్కరిస్తూ ఉంటాడు. ఈ గొర్రె ఉందా, ఈ గొర్రె ఉందా. ఈ కాపర్ ఏం చేస్తుంటే ఒక్కొక్క గొర్రెకు కొన్ని గుర్తులు పెట్టుకుంటూ ఉంటాడు, లేకుంటే వారికి తెలుసు ఏ గొర్రె ఎవరిది అన్నది. ఆ రీతిగానే ప్రతి గొర్రెను కూడా చూస్తూ ఉంటాడు. ప్రతి గొర్రె వచ్చిందా లేదా, అది ఎలా ఉంది, వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అవి సరిగా ఆహారం తిన్నాయా, నీళ్లు తాగినాయా, అవి ఎలా ప్రవర్తిస్తున్నాయి అన్నది ఈ యొక్క గొర్రెల కాపరి ప్రతిరోజు కూడా గమనిస్తూ ఉంటాడు ఈ యొక్క గొర్రెల్ని. అయితే ఆ రోజు ఉదయాన్నే వెళ్ళాయి, ఆహారం తిన్నాయి, నీళ్లు తాగాయి, ఇంటికి వచ్చాయి. గొర్రెల దొడ్డిలో గమనించి చూస్తే ఒక్క గొర్రె మాత్రం కనిపించలేదు. 149 గొర్రెలు ఉన్నాయి. వెంటనే ఈ యొక్క గొర్రెల కాపరికి ఏమైపోయిందంటే, అరే ఈ గొర్రె ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి తనలో తాను ఆందోళన చెందుతూ వెంటనే తన యొక్క తండ్రి పెద్ద ఆయన ఉంటే పెద్ద ఆయనతో చెప్పాడు. ఇరువురు కలిసి ఆ ఒక్క కొండకు వెళ్ళి ఈ గొర్రెను వెతుకులాడాడు. గొర్రెను ఎత్తుకులాడినప్పుడు గొర్రె దొరకలేదు.
దాదాపుగా 3 దినాలు అయిపోయింది. 3 దినాలు వాళ్ళు పగలు రాత్రులు కూడా ఈ గొర్రె కోసము వెతుకులాడుతూ ఉన్నారు. ఈ యొక్క గొర్రెల కాపరి అలాగే వారి యొక్క తండ్రి కూడా, వీరిరువురు కూడా 3 దినాలు 3 పగళ్ళు 3 రాత్రులు ఈ గొర్రె కోసము పరామర్శిస్తూ ఉన్నారు. పక్కన వారిని అడుగుతున్నారు. వారితో కూడా గొర్రెల కాపరులు కొంతమంది ఉంటారు కదా, వారిని కూడా అడుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. మొత్తానికి ఈ గొర్రెకు గూర్చిన ఆ ఒక వివరణ తెలియలేదు, మొత్తానికి దొరకలేదు. ఇక వచ్చేసారు. ఒకరోజు ఆ 3 దినాలు గాయపించిన తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. ఒకరోజు ఏమైపోయిందంటే, ఈ యొక్క గొర్రెల కాపరి ఎందుకో ఆ కొండ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. తన ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు తనకు ఒక స్నేహితుడు ఎదుట పడినప్పుడు ఇప్పుడు ఎదుట పడినటువంటి స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే ఇరువురు మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటల మధ్యలో ఒక స్వరము అరుస్తూ ఉంది. గొర్రె అరుస్తూ ఉంది. అరుస్తూ వీరు మాట్లాడుకుంటున్నారు. వెంటనే గొర్రెల కాపరికి ఈ సౌండ్ వినబడుతుంది. సరే, ఇతను సైలెంట్ అయిపోయాడు. ఈ గొర్రెల కాపరి సైలెంట్ అయినప్పుడు మాత్రమే గొర్రె సైలెంట్ గా ఉంటుంది. మరలా తన స్నేహితుడితో మరలా మాట్లాడుతున్నప్పుడు మరలా గొర్రె అరుస్తూ ఉంది. అంటే తన కాపరి ఎప్పుడైతే మాట వింటున్నాడో, ఆ స్వరం వినబడుతుందో అప్పుడు ఈ గొర్రె అరుస్తూ ఉంది. వెంటనే తన స్నేహితుడు చెప్పే ఫ్రెండ్ కొంచెం ఆగు అని చెప్పేసి వెంటనే ఈ స్వరం వినబడుతున్నటువంటి ఆ ప్రదేశాన్ని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అదొక లోయ. ఆ కొండ కింద భాగంలో ఈ గొర్రె ఒక ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఇక ప్రాణాపాయ స్థితిలో చివరి గడియల్లో ఉందంట. నాలుకంతా బయటికి వేసి ఇక కొద్ది క్షణాలైతే చనిపోద్దేమో అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఒక్కసారిగా యజమానుడు కాపరి తల్లడిల్లిపోయాడు. అరే, ఈ గొర్రె ఇన్ని రోజులుగా మనం వెతుకులాడుతున్నాం, దొరకలేదే, ఇంత అడుగు భాగానికి వెళ్ళిపోయింది, అయ్యో ఇక కొద్ది క్షణాలైతే చనిపోయాడని చెప్పి వెంటనే ఆ గొర్రెను ఆ ముండ్ల పొదల్లోంచి తీసుకొని మెడపైన వేసుకొని ఇంటికి తీసుకువచ్చి దానికి కావలసినటువంటి ఆహారము, నీళ్లు అవి పెట్టి దాన్ని పరామర్శించి మరలా కోలుకునేటట్టు చేశాడంట. ఇంతగా చక్కగా పరామర్శించి మరలా ఆ 149 గొర్రెల మధ్యలో ఈ గొర్రెను పెట్టాడు. ఇప్పుడు 150 గొర్రెలు పరిపూర్ణంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది విన్నారు కదా, చాలా చక్కగా విన్నారు. దేవునికి స్తోత్రం. అయితే మనం చదివాము కదా, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును అని. ఈ మాట మనందరికీ తెలిసిన మాట. ఇది ఎంతమందికి స్ట్రైక్ అయిందో నాకు తెలియలేదు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరి 149 గొర్రెలు తప్పిపోయే ఒక గొర్రె కోసం వెళ్ళాడు. అయితే ఎక్కడయ్యా ఇది పట్టింది అని అంటే, తన యొక్క కాపరి స్వరము పైన వినబడుతుంది అని ఎప్పుడైతే గుర్తించిందో వెంటనే ఈ గొర్రె అరవడం ప్రారంభించింది. అంటే ఈ గొర్రెకి తెలిసింది తన కాపరి స్వరము ఎలా ఉంటది అని. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, తన బిడ్డలని, తన గొర్రెల్ని ఆయన ఏలవేసి పిలుచుకుంటాడంట. జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది, తన గొర్రెలకు తన స్వరం వినబడుతుంది అని, తన స్వరం తెలుస్తుందని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొర్రె ఎప్పుడు తప్పిపోయిందో తెలియదు. నాట నుంచి ఈ కాపరి తల్లడిల్లిపోతున్నాడు. అంతగా కన్నీరు మున్నూరు అవుతున్నారు. 149 గొర్రెలు క్షేమకరంగా ఉన్నాయి. ఒక గొర్రె కోసము ఏడవాలా అని అంటే, ప్రియ దేవుని బిడ్డారా, తప్పకుండా ఆ కాపరికి అలాంటి బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్క ఆ గొర్రెను కాపాడాలన్నటువంటి బాధ్యత మన యేసయ్య కూడా గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ గొర్రె ఎలాగైతే తప్పిపోయిందో, ఈనాడు గొర్రెలైనటువంటి మనము కూడా చాలా మంది దైవ బిడ్డలు తప్పిపోతున్నారు. ఒకప్పుడు సంఘములో ఉన్నవారే, ఒకప్పుడు సంఘములో మొదటి వరుసలో కూర్చొని దేవుని ఆరాధించిన బిడ్డలే కొన్నిసార్లు పాపం ఏం చేస్తుందంటే ఈ బిడ్డల్ని తప్పిస్తుంది. తప్పిపోయిన నాట నుండి ఈ యొక్క కాపరైనటువంటి యేసయ్య చాచిన చేతులు పట్టుకుని వేచి ఉన్నాడు. నా కుమార్తె ఏ రోజు రాకపోదు, నా కుమారుడు ఏ రోజు రాకపోడు అని చెప్పి అంతగా నా ప్రభువు వేచి ఉన్నాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నీవు ఆ గొర్రె వలె తప్పిపోయి ఉన్నావేమో, నా యేసయ్య నీ కోసం వేచి ఉన్నాడు.
నా యేసయ్య వేదన పడుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు అన్ని గొర్రెల వలె నా కుమార్తె కూడా మందిరంలో కూర్చొని నన్ను ఆరాధించింది కదా. ఒకప్పుడు నా కుమారుడు నన్ను మనస్ఫూర్తిగా ఆరాధించాడు. ఎందుకో తెలియదు, ఆ పాపము ఈ కాపరి నుంచి దూరం చేసిందే. ఆ పాపము దైవ మందిరానికి దూరం చేసిందే. అయ్యో, నాట నుంచి నా కుమారుడు వస్తాడని చెప్పి నేను వేచి ఉన్నాను, కానీ ఇంకా రాలేదే అని చెప్పి దేవుడు వేదన చెందుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నా ప్రభువు చాచిన చేతులు పెట్టుకుని వేచి ఉన్నాడు, నీ కొరకు, నా కొరకు. సిస్టర్, దైవ బిడ్డలారా, దేవుని మాట్లాడుతున్నటువంటి దైవ బిడ్డలారా, ఎన్నాళ్ళైంది నీవు కాపరిని కలుసుకొని? ఎన్నాళ్ళైంది నీవు ఆ దేవుని యొక్క స్వరము విని? ఎన్నాళ్ళైంది ఆ మందలో చేరి? చాలా మంది దైవ మందిరానికి రావట్లేదండి. చాలా మంది ఒకప్పుడు బాప్తీసం తీసుకొని రక్షింపబడిన దైవ బిడ్డలు, ఒకప్పుడు దేవుని యొక్క శరీరము రక్తములో పాలుపంపును పొందిన బిడ్డలు ఈనాడు వెనుదిరిగిపోతున్నారు. కాపరిగా ఉన్నటువంటి దైవ సేవకులకు ఎంత వేదన తెలుసా నువ్వు తప్పిపోతే? కాపరిగా ఉంటున్నటువంటి దైవ సేవకులు, దేవుని యొక్క ప్రతినిధులకు ఎంత వేదన తెలుసా? కన్నీరు కారుస్తున్నారు, నీ కోసం కన్నీరు కారుస్తున్నారు, వేదన చెందుతున్నారు. నువ్వు రాకపోవా? దేవుని యొక్క స్వరము నీకు వినబడకుండా పోదా అని. మరి ఈ మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలారా, మనము ఏ పాపము చేత దేవునికి దూరం అయ్యాము? ఏ పాపము చేత మన కాపరికి దూరం అయ్యామేమో? ఏ పాపము చేత మన కాపరి స్వరము వినకుండా ప్రక్కకు పోయావేమో? అది దొంగతనమా, వ్యభిచారమా, లేకుంటే ఇంకా చూడకూడని సినిమాలా, లేకుంటే ఇంకా ఇతర కార్యక్రమాల? అది ఏవో నిన్ను దూరం చేశాయి. అయితే నాట నుండి నీవు దేవుని మందిరాన్ని వదులుకొని ప్రక్కకు పోయిన నాట నుండి నీ కాపరి అయిన యేసయ్య నీ కోసం వేచి ఉన్నాడు. ఏ రోజైనా నా కుమార్తె నా కంటికి కనబడకుండా పోదా? నా కుమార్తెను నా భుజాల మీద నేను వేసుకోకుండా పోతానా? నా కుమార్తెను నేను బాగు చేయకుండా పోతానా? నా కుమార్తె మరలా నన్ను గుర్తెరగకపోదా అన్న ఆ వేదన ఈనాడు యేసయ్యకు. మరి రాగలవా దేవుని సన్నిధికి? రాగలవా దైవ సన్నిధికి? నువ్వు రాగలిగితే అలనాడు ఆ గొర్రెల కాపరి ఆ ఒక్క గొర్రెను ఎలాగైతే పరామర్శించి తన దొడ్డిలో చేర్చుకున్నాడో, నా యేసయ్య నిన్ను కూడా పరామర్శించి ఆయన సంఘములో చేర్చుకుంటాడు. మిగతా గొర్రెలకు ఎలాగైతే సంతృప్తి అయిన ఆహారము, పరిపూర్ణమైన ఆ నీటి వసతి నా దేవుడు నీకు సమకూర్చడానికి, పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వడానికి మరి నా ప్రభు వేచి ఉన్నాడు. ఏ పాపము నిన్ను దూరం చేసిందో ఈ కాపరి నుంచి, ఏ పాపము నిన్ను దూరం చేసిందో ఈ దైవ మందిరము నుంచి, ఏ పాపము దూరం చేసిందో నీ కాపరి నుండి, అయితే ఆ నాట నుండి, దూరమైన నాట నుండి నా ప్రభు నీ కోసం వేచి ఉన్నాడు. మరి రాగలవా? చాచిన చేతులు పట్టుకుని వేచి ఉన్నాడు. మరి రాగలవా దైవ సన్నిధికి? ఒకప్పుడు దైవ మందిరంలో కూర్చున్న దానివే, మొదటి వరుసలో కూర్చున్న దానివే, దేవుణ్ణి ఆరాధించిన దానివే, దేవుని వాక్యము చదివిన దానివే, కంఠస్థ వాక్యాలు చెప్పిన దానివే, చెప్పిన వాడవే. అయితే ఈనాడు ఎందుకు వెనుదిరిగిపోతున్నావు? ఈరోజు ఉద్యోగం నిన్ను వేరు చేస్తుందా? లేకుంటే మద్యపానము నిన్ను వేరు చేస్తుందా? గుట్కాలు వేరు చేస్తున్నాయా? వ్యభిచారము చేస్తుందా? పాన్పరాకులు, సిగరెట్లు అనే ఆ ఒక్క శాపం, పాపాలు నిన్ను పట్టుకుని ఉన్నాయా? అయితే ప్రభువు నిన్ను పిలుస్తున్నారు, రా రా అని చాచిన చేతులు పట్టుకుని ప్రభువు వారు పిలుస్తున్నారు. మరి రాగలవా దైవ సన్నిధికి? రాగలవా ప్రభు సన్నిధికి? నువ్వు అలా రాగలిగితే నా ప్రభు నిత్యముగా పచ్చగల చెంతకు నిన్ను నడిపిస్తాడు. ఇదిగో జీవజల నదుల దగ్గరకు నిన్ను నడిపిస్తాడు నా ప్రభు. ఈనాడు ఆ కాపరి స్వరము నీ కొరకు వెదుకుతుంది. ఆ కాపరి స్వరము నువ్వు విని నువ్వు అరవగలిగితే, నానా నేను ఉన్నానయ్యా, తండ్రి నేను ఉన్నానయ్యా అని నువ్వు అరవగలిగితే నా ప్రభు గుర్తిస్తాడు. అయ్యో నా కుమార్తె నా కొరకు నా స్వరము గుర్తించి అరుస్తుందని చెప్పి పిలిచి నా ప్రభు ఆయన యొక్క భుజాల పైన వేసుకొని నిన్ను తీసుకువెళ్ళడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
సిస్టర్, పాపముల చేత శాపముల చేత కొట్టబడి ఉన్నావేమో, దేవునికి దూరమైన నాటి నుంచి అనేకమైన వేదనలతో నీ కుటుంబం సతమతం అవుతుందేమో, నెమ్మది సమాధానం లేక నువ్వు కన్నీరు మున్నీరై నీ బ్రతుకు కొట్టబడుతుందేమో, సముద్రం పైన ఆటుపోటులు ఎలాగొస్తున్నావు ఆ రీతిగా నువ్వు అనేక శ్రమల ద్వారా కొట్టబడుతున్నావేమో. అయితే అలనాడు ఆ గొర్రెను ఆ ముళ్ళ పొదల్లో చిక్కుకున్న రీతిగా సాతానుడు అనేక సమస్యల మధ్య నిన్ను చిక్కించాడేమో. అయితే ఒక్కసారి తండ్రి అని నువ్వు అరిస్తే, ప్రభువా అని నువ్వు అరిస్తే, నా ప్రభు నీ స్వరం వినడానికి, నా ప్రభు నిన్ను దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం? ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రభువా నేనున్నానయ్యని నువ్వు ప్రభువుకి చెప్పగలవా? అలా చెప్పగలిగితే కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మకమైన మా యేసయ్య, యేసయ్య, కొన్నిసార్లు మేము వలె అలనాడు ఆ గొర్రె తప్పిపోయినట్టు మేము తప్పిపోతున్నాం. ఇదిగో దేవుని మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలమైన మేము, ఇదిగో నాయన నా కుమారులు, అయ్యా నా యొక్క కుమార్తెను నా దగ్గరకు రారా అని చెప్పి మీరు వేచి ఉన్నారు. దేవా, మేము అనేక సార్లు ఈ పాపములు పొరులాడుతూ ఈ పాపముల చేతిలో సతమతం అవుతున్నాం. ఆయన మీ దగ్గరికి రావడానికి మంచి మార్గం చూపించారయ్యా. మీరు మా కొరకు వేచి ఉన్నారని, మీరు నాయన మమ్మల్ని నాయన ప్రభునికి స్తోత్రం గుర్తించగలిగిన సమర్థవంతుడు అని, మమ్మల్ని ప్రభు మీ భుజముల పైన మోయగలిగినటువంటి అయ్యా శక్తివంతుడు అని మీరు మాకు తెలిపించారు. కాబట్టి మరలా మీ సన్నిధికి రావడానికి మాకు కృప చూపించండి. ఈ పాపములు శాపాలను మమ్మల్ని విడిపించి దేవా ఒక పరిపూర్ణమైన విముక్తిని మాకు కలుగు చేయమని, ఇదిగో దైవ మాటలు ఉంటున్నటువంటి ప్రతి బిడ్డలకు కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదములు మీరు సమకూర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు.